గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైత్ర మామ్. ఇప్పుడైతే మా ఇద్దరు బాబులకి ప్రీ బర్త్డే షూట్, మెయిన్గా త్రయాకి ప్రీ బర్త్డే షూట్ అనమాట. ఇంకా 4 days అయితే త్రయాకి గుండె అయిపోతుంది, అందుకే ఇప్పుడు ఈ ఫోటో షూట్. సో మేమైతే వెళ్తున్నాము, రెడీ అయితే అయిపోయాము. చూడాలి ఫొటోస్కి కోఆపరేట్ చేస్తాడా లేడా, ఎట్లా ఉంటాడో ఏమో చూస్తాం కదా. కొంచెం మంచిగా చూడాలి. ఓకే త్రయా, ఓకే ఓకే. యాక్చువల్గా త్రయాకి 11 months పడినప్పుడే ఫోటోషూట్ ప్లాన్ చేద్దామని అనుకున్నాము, కానీ సడన్గా వాడికి టీత్ రావడం, మళ్ళీ ఫేస్ పైన బంప్స్ రావడం, టీత్ వచ్చినప్పుడు చాలా సిక్ అయిపోయినాడు. ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను కదా. అలా సిక్ అయినప్పుడు మనం ఫొటోస్ అయితే దించేపించినా బాగా రావు, అండ్ పిల్లలు హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫొటోస్ కంటే కూడా. సో నేనేం చేశానంటే, ఇంకా త్రయాకి ఎలాగో గుండు చేయిస్తాం కదా, గుండుకి ఒక 1 week ముందన చేయిద్దాము అని అనుకున్నా. చాలా సర్చ్ చేసిన, లైక్ చాలా మందిని అడిగినాను. లైక్ నాకు ఎలా ఉండే అంటే, వెరీ లిమిటెడ్ బడ్జెట్, అలా తక్కువలో మంచిగా రావాలి ఫొటోస్. అండ్ ఆల్సో నాకు థీమ్ వైజ్ వెళ్ళడం కంటే వాళ్ళు చూసిన 2-3 క్లిక్స్ అయినా బాగా రావాలని అనుకున్నా. సో మేమైతే నాగోల్ దగ్గర ఉన్న స్టూడియోకి అయితే వెళ్ళిపోయాము, హైదరాబాద్ కిడ్స్ స్టూడియో. ఇవి వెళ్ళగానే త్రయాని ట్రెడిషనల్ గెటప్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పారు. బట్ ట్రెడిషనల్ గెటప్ వేస్తే వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. రీజన్ ఏంటి అంటే, వాడు చాలా మంది అన్నోన్ పీపుల్ కనిపించేసరికి చాలా వరకు డల్ అయిపోయాడు. ఆ లైటింగ్ అవన్నీ చూసి వేరే పిల్లలు ఫొటోస్ దిగడం, ఇంకా వేరే కిడ్స్ కూడా షూట్ అవుతూ ఉంది. ఇంకా సండే అవ్వడం వల్ల చాలా మంది పిల్లలకైతే షూట్ చేపిస్తున్నారు. సో మాకైతే మేము అనుకున్నట్లుగా ఆ రోజు మేము అనుకున్న టైంకి అయితే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మాకు లాంగ్ ఒకటి, మళ్ళీ ఇంకా త్రయాకి నేను ఫుడ్ తినిపించాలి, ఇవన్నీ ఉంటుంది కదా. సో అందుకోసం కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఈవెన్ ట్రాఫిక్ కూడా ఎలా ఉంటుంది, ఇంకా ఆఫ్టర్నూన్ బాగానే ఉండే. సో అందుకోసం లేట్ అయిపోయింది. బట్ మేము వెళ్ళేసరికి వేరే పిల్లలకి షూట్ అవ్వడం వల్ల ఇంకా త్రయాకి డిలే అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో నేనేమనుకున్నా అంటే, ఇంత డిలే అవ్వకుండా మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైపోతుందో తెలీదు, మనం షూట్ స్టార్ట్ చేసినామంటే ఎండ్ ఏ టైం అయినా అవ్వచ్చు కదా. సో మేమేమనుకున్నామంటే, రేపు పొద్దున చేయించుకుందాము. వాడు నవ్వట్లేడు, అలా అని చాలా మంది పిల్లల్ని చూసి కొంచెం వాడు డల్ అయిపోయాడు. కొంచెం ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక స్ట్రేంజర్ని చూస్తే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్లో ఉంటారు కాబట్టి. సో ఇంకా నేను నా హస్బెండ్ కూడా అదే చెప్పాను. కానీ ఆయనకి ఎలా ఉండే అంటే, సండే అయితేనే బాగుంటుంది, ఎందుకంటే మండే అయితే మళ్ళీ వర్కింగ్ డే కదా, ఆయన వర్క్ చేయాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రావాలి అంటే పాసిబుల్ అవ్వదు అని ఒక 10 to 15 minutes మేము ఆలోచించాము. బట్ పిల్లలు కోఆపరేట్ చేస్తేనే కదా మనం షూట్ అనేది బాగా అవుతుంది. ఇఫ్ నాట్ వేస్ట్ ఆఫ్ మనీ, అంతా వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అంతా కూడా ఫ్లాప్ అయిపోతుంది. మనకు లిమిటెడ్ టైం ఉంది, ఇంకా 2 daysలో మేము తిరుపతికి వెళ్ళేది ఉంది. సో ఇంకా ఎందుకు ఈ రిస్క్ అనేసి ఇంకా మా హస్బెండ్కి ఒకటే చెప్పాను, జస్ట్ మండే రోజైతే మనము ఎర్లీ మార్నింగ్ షూట్ అన్నా కానీ, లేదంటే ఆఫ్టర్నూన్ షూట్ కానీ ప్లాన్ చేద్దామని చెప్పాను. ఇంకా ఆయన కూడా ఓకే అనేసరికి మేమేం చేసామంటే, ఇంకా అక్కడ అంతా వాడిని చూసి నాకు అసలు నచ్చలేదు. త్రయాన్ని అంత డల్గా ఉండి అసలు నవ్వకుండా ఉండడం నాకు అసలు నచ్చలేదు. ఇంకా నేనేం చేశానంటే, అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని రిటర్న్ ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాము. యాక్చువల్గా ఈ పిల్లల్ని మనం షూట్కి వెళ్ళినప్పుడు అంత ఈజీ కాదు. లైక్ పిల్లలకి షూట్ చేయించడము 1 hour, half an hourలో అయిపోతుంది అని అనుకోవడం మాత్రం అస్సలు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఎందుకంటే వాళ్ళు ఎంత క్రాంకీ అవుతారు, అండ్ ఆల్సో వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు. ఆ లైటింగ్ అంత ఎఫెక్ట్ అంత ఫేస్ పైన పడడం వల్ల, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అందరు పిల్లలు కోఆపరేట్ అయితే చెయ్యరు నాకు తెలిసినంత వరకు అయితే ఫోటోషూట్ వల్ల. ఎందుకంటే మా పెద్ద బాబుకి కూడా మేము చేయించినప్పుడు చాలా వరకు క్రాంకీ అవ్వడము, ఏడవడము, అండ్ వాళ్ళకి ఫుడ్ తినిపించడం, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ పిల్లలది అవుట్పుట్ వచ్చాక ఇవన్నీ అసలు ఏం గుర్తుకు కూడా ఉండవు, అసలు మొత్తం మర్చిపోతాము. ఇంకా ఇవన్నీ చూసేసరికి అబ్బా ఫొటోస్ ఎంత బాగా వచ్చాయి. కానీ దాని వెనకాల కష్టం మనకు చాలా ఉంటుంది, అంటే పేరెంట్స్గా కష్టం చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని నవ్విపీయడానికి మనము చిన్నపిల్లలం అయిపోతూ ఉంటాము. ఇంకా మా దైవికి అయితే చిన్న ఉన్నప్పుడు చాలా బాగా దిగాడు, కానీ కొంచెం క్రాంకీ అవ్వడం, అసలు 1 day మొత్తం పట్టింది మా దైవికి అయితే. కానీ వాడిని ఇంకా కంప్లీట్గా అవుట్డోర్ చేయించాం కాబట్టి చాలా టైం పట్టింది.
స్టూడియో అయితే బాగానే ఉంది మంచిగా, ఇంకా పిల్లల్ని రెడీ చేయడానికి కానీ మనం రెడీ అవ్వడానికి కానీ అంత మంచిగా ఉంది. ఇంకా మేమే అసలు మాకు టైం లేకపోవడము, టైంకి రాకపోవడం, ఇంక ఈవినింగ్ అయిపోవడం, అంటే లైటింగ్ అంతా పోవడం ఇదంతా జరిగింది. సో నేనైతే ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయిపోయి నెక్స్ట్ డే అయితే వచ్చేద్దాంలే అనేసి ఇంకా బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ అప్పటికే 4 అయిపోయింది టైం. ఇంకా 4కి అలాగా దైవికి ఇంకా ఆకలేస్తుంది అంటే సరే అని బయటికైతే వచ్చేసాము కదా, ఏమైనా తింటావా అంటే తింటా అన్నాడు. బిగ్ దోశ కావాలి అనేసరికి సో వాడికి నచ్చినట్టే బిగ్ దోశ అయితే ఆర్డర్ చేసి తినిపిస్తున్నా. అది కూడా ఇలా బయటికి వచ్చినప్పుడు నేను ఏమైనా అడిగితే వాడు, అంటే పిల్లలు ఏదైనా అడిగితే మనం అయితే కాదనలేం కదా. నాకు చాలా థాట్స్ ఉండే అనమాట ఇట్లా ఫోటోషూట్ గురించి. ముందే ఇలా డ్రెస్సెస్ పింట్రెస్ట్లో చూడడం, లేదంటే ఆర్డర్ చేద్దాం ఆన్లైన్లో అని చాలా థింగ్స్ ఉండే. బట్ నేను ఏవి చేయలేకపోయినా ఈసారి ఐ వాజ్ లైక్ త్రయాకి సిక్ అవ్వడం వల్ల, అందరూ ఇంట్లో సిక్ అవ్వడం వల్ల నాకు అసలు దేనిపైన ఇంట్రెస్ట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. ఇంకా చేపియాలి అన్నట్టుగానే చేపించా ఈసారి అయితే. ఇంత ఇంట్రెస్ట్గా మా దైవిక్ టైంలో అయితే ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్క షాపింగ్ మాల్ తిరిగిన, ప్రతి ఒక్క ఆన్లైన్ సైట్ చెక్ చేసి డ్రెస్సెస్ కొన్నాం. ఆల్మోస్ట్ మేము 8,000 to 10,000 ఉట్టి డ్రెస్సెస్కే పెట్టాము. అంత కాస్ట్లీ డ్రెస్సెస్ తీసుకున్నా దైవిక్ టైంలో. బట్ ఈసారి ఎందుకు నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు. మళ్ళీ వీళ్ళు సిక్ అవ్వడం వల్ల మైండ్ అంతా ఇంకా ఎలా ఉంటుంది, సిక్ అయితే ఇంకా వాటిపైన కాన్సన్ట్రేషన్ అయిపోతుంది, పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఇంకా నా మైండ్లో ఇంకా చేపిస్తే ఇప్పుడే చేపియాలి, మళ్ళీ మనకు తర్వాతకి ఆ హెయిర్ అంటే మన కడుపులో పుట్టినప్పుడు, అంటే కడుపులో ఉన్నప్పుడు పెరిగిన హెయిర్ కదా, ఆ హెయిర్తో దిగితే అది వేరే హ్యాపీనెస్ అనమాట. మళ్ళీ తర్వాత మనం ఫొటోస్ చూసుకుంటుంటే అబ్బా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకైతే ఇలా ఉంటుంది, లైక్ పిల్లలవి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ త్రయ విషయంలో ఈసారి కొంచెం 1-2% కొంచెం తగ్గింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెండ్ అట్లా. ఇంకా త్రయాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చాలా వరకు డిఫరెంట్గా మనిషి అయిపోతాడు అనమాట. ఎలా అంటే అన్నిటినీ కొరికేయడము, లేదు అంటే వాళ్ళ అన్నయ్యని కొరికేయడము, లేదు అంటే ఇంకా అందరినీ చూడడం, అందరినీ పిలవడం, అందరికి హాయ్ బాయ్ చెప్పడం కూడా చేస్తున్నాడు. సో మా వాడు అడిగినట్టే బిగ్ దోశ వచ్చేసి తినిపించేసాను. పాపం ఆకలితో ఉండే, కడుపు నిండా తినేసాడు. ఇంకా మెయిన్గా మాకు ఫోటోషూట్ నెక్స్ట్ డే ఎలా జరిగింది అండ్ త్రయా కోఆపరేట్ చేశాడా లేదా, క్లిక్స్ ఎలా వచ్చాయి, ఫొటోస్ ఎలా వచ్చేసాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఐ హోప్ మీరు ఆ వీడియో చూస్తే త్రయా ఎంత అల్లరి పిల్లాడో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వాడి ఫొటోస్ దించడానికి మేము పడిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఇంకా ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ మామ్ రొటీన్స్ ఉంటాయి కదా, పిల్లల కోసం కుక్ చేయాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మా కోసం కుక్ చేసుకుని తినాలి, యాజ్ యూజువల్ సేమ్ రొటీన్. ఐల్ బీ బ్యాక్ విత్ అందర్